దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో వన్డేకు ముందు బీసీసీఐతో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభజిత్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలను అత్యవసరంగా పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శనలతో తిరిగి ఫామ్లోకి వచ్చిన భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు టాక్. అలాగే జట్టు ఎంపికలో కూడా స్థిరత్వం ఉండేలా చూసుకోవడంతో పాటు సుదీర్ఘకాలంగా జట్టు పర్ఫార్మెన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీ ఏర్పాటు చేయబడిందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్టు సమాచారం. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి సమయంలో భారత జట్టులో కనిపించిన లోపాలను పరిష్కరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే గంభీర్, అగార్కర్ ఇద్దరు ఈ మీటింగ్ లో పాల్గొనడంతో భవిష్యత్తులో జట్టు ఎలా ఆడాలి అనే దానిపై ప్లాన్ చేయాలని బోర్డు భావిస్తోంది.